Next is the award for Pantaloons Saima Entertainer of the Year. And to present this award, may I please call upon a wonderful actor, Hindupur MLA, Chairman of Baswatarakam Indo-American Cancer Hospital and Research Institute, the one and only Balaya Babu! Yes, sir. This is for the best entertainer of the year, the one and only Rana Daggupati. రానా గారు ఇందాకే ఒక థ్యాంక్ యూ స్పీచ్ అయ్యింది, కానీ ఇప్పుడు ఎంటర్టైనర్ గా ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఏయ్, ఎంటర్టైన్ ఆఫ్ ది ఇయర్. సంవత్సరాలకు 3 సినిమాలు చేస్తే ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ దిస్ వెయిటింగ్ ఫర్ అస్. అండ్ 3 సినిమాలు చేయడం, దాని ముందు బాహుబలి ఉండడం. ఇందాక ఒకటే చెప్పాను, ఈ సినిమా నాకు బ్రతుకు నేర్పించిందని. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. మొన్న ఒక 3 days బ్యాక్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తూ ఉన్నా. బిఎస్ఎఫ్ అనే ఒక పెద్ద ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్ పక్కన నేను షూట్ చేస్తున్నా, పక్కన ఫ్లోర్లో ప్రభాస్ షూట్ చేస్తూ ఉన్నాడు. ఒక పెద్ద గ్రీన్ స్క్రీన్ ఫ్లోర్లో. అక్కడ ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ సాబు సీరియల్ గారు, ఆయన ఇక్కడ లేరు. ఆ ఫ్లోర్ బయట కూర్చున్నప్పుడు బాహుబలి అయ్యే ముందు తెలిసిన కొన్ని క్షణాలు, గడిపిన కొన్ని మూమెంట్స్, ఆ ఎక్స్పీరియన్స్ అన్నది మా దగ్గర నుంచి ఎప్పుడు నోబడీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ అస్. అండ్ దట్ ఈస్ రియలీ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ దట్ వీ హ్యావ్. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దట్ టీమ్. ఐ విల్ థ్యాంక్ ద టీమ్ ఆఫ్ Ghazi Attack, Sankalp Reddy, who was a short film maker. We made a feature film. అదో నాతో యాక్ట్ చేసిన దర్శి ఉన్నాడు. At your service, Captain. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ టు పుట్ టుగెదర్. తెలుగులో ఒక సబ్మరీన్ వార్ ఫిల్మ్ చేస్తానంటే నా అందరూ పిచ్చోడ్లా చూశారు. ఆ సినిమాలో సాంగ్స్ ఉండవు, హీరోలు ఉండవు, ఫైట్లు ఉండవు, ఏముండవు. బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐ వాజ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. దెన్ తేజ గారు ఫర్ మేకింగ్ మీ అ ఫైన్ యాక్టర్. నేనే రాజు నేను మంత్రి. ఐ థింక్ ఆల్ ఆఫ్ దట్ పుట్ టుగెదర్ ఇస్ దిస్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ Saima as always. థ్యాంక్ యూ. రానా గారు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. మీ చేతుల మీదుగా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో రానా గారు, వీ హ్యావ్ అ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ. సో ప్లీజ్ ఒక్కసారి స్టేజ్ మీదనే ఉండవలసిందిగా కోరుకున్నాం. ఆ సర్ప్రైజ్ ఏంటో వెనక మీ స్క్రీన్ మీద ఉంటుంది. సో కెన్ వీ హ్యావ్ సర్ప్రైజ్ ప్లీజ్? బాలకృష్ణ గారిని, తర్వాత రానా గారిని, ఆ సన్నివేశం గురించి, లేకపోతే మీ ఇప్పుడు దాకా ఈ సినిమా పట్ల మీ ఎక్స్పీరియన్స్ గురించి దట్ ఈస్ అ వావ్ పోస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్లీజ్ మీరు దాని గురించి మాతో ఏమైనా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఒక తెలుగు సినిమా యాక్టర్గా ఇంత పెద్ద వేదిక మీద నుంచి నేను అవార్డ్స్ తీసుకుంటానంటే నాకే కాదు, తెలుగు సినిమాలో చేసే ప్రతి ఒక్కళ్ళకి ఒక పేరుంది. ఒక పేరు వల్ల ఇక్కడికి వచ్చాం, అది ఎన్టీ రామారావు గారు. అండ్ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది మా సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వల్ల. మా తాత నాకు ఎప్పుడూ ఒకటి చెప్పేవారు, అరే సురేష్ ప్రొడక్షన్ ఎందుకు అంత సాలిడ్గా ఉంటుందంటే దానికి పునాది రాళ్ళు రాముడు భీముడు అనే సినిమా, అందులో ఇద్దరు ఎన్టీ రామారావు గారు ఉంటారు. సో దట్ వాస్ ద స్ట్రెంగ్త్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ that I am able to play a little part in recreating this great history. And thank you sir, thank you very much for the opportunity. Yes, so బాలయ్య గారు ప్లీజ్ మీరు కూడా మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. ఆ పోస్టర్ చూసిన వెంటనే మీ ఫీలింగ్. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ అందరూ అనుకుంటున్నట్టు ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారి కాదు. అంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు ఎన్టీఆర్. ఇవాళ ఒకప్పుడు ఒక ప్రాంతానికి చెందినవాడుగా పిలిపించబడే మన తెలుగు వాళ్ళకి కాదు, ఒక తెలుగు జాతి ఉంది, ఒక రాష్ట్రం ఉందని ప్రపంచం నలుమూలల చాటు చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. నేహాభికమనా సోక్తి ప్రత్యమైన విద్యతే సర్పమపస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు. అంటే మహానుభావుల్లో కొంతమంది ఉంటారు మహానుభావులు. అందులో ఒక రామానుజాచార్యులు కావచ్చు, ఒక ఆది శంకరాచార్యులు కావచ్చు,
ఒక అంబేద్కర్ గారు కావచ్చు, ఒక పూజ్య బాపూజీ గారు కావచ్చు, ఆ మహానుభావుల కోవకు చెందిన మనిషి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. సో I wanted to save or restore his history to the future generations. I always considered him not only as my father but also as my God and my guru. Like many people die like my father, but they are still with us, sweet in memories as they were in flesh and blood, lovingly and beloved forever. ఇందాక రాధిక గారు చెప్పారు, ఇట్స్ a great thing that the Saima has done to pay our homage to the late Sridevi ji. And like that, she's mentioned that always with her intimacy, with her, whom she liked was herself. It's the same thing. He is my God, my mentor. And then if you say anyone you like, who is it? Then I say it's myself. And Mr. Rana Daggubati, and also from a legendary family, Mr. Ramanaidu, mogul of the film industry. They say Telugu, but not only Telugu. He has produced films in Bengali and also in Hindi. Their simplicity and down to that Ramanaidu ji in several occasions proclaimed and said that Ramudu Bhimudu, the film Ram or Sham, Sita or Gita, made later that formula, which anyone, if they do a dual role movie, has to definitely follow that formula, which his grandfather had laid and my father played in that film. And Rana by himself is a great actor. He has done all kinds of different roles, like leader, like Nene Raju, Nene Mantri, Bahubali, and then Ghazi, and a versatile actor. And having him in this project is like portraying Mr. Chandrababu Naidu, the Chief Minister of Andhra Pradesh, my brother-in-law, and my Sambandhi also, his role. I should thank him and also thank the God for making it happen, because it's like a laid platter. Like everything we wish is happening. So later I'll talk about what all the previous wishes were, what happened. And once again, Rana, I congratulate you and thank you very much for being a part of my own film. This is my first home production, NBK Films, with of course Vishnu Bri and Sai Korapati, Marai Productions. I'm producing, and I'm very much honored and very proud to have Rana in this project. Thank you very much. Thank you. Thank you so much, sir. We are very sure that the movie would be a super duper hit. Once again, congratulations to both of you, and thank you so. Thank you, sir. Thank you, sir.